అండి పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో ఆర్ అనే ఇంగ్లీష్ లెటర్ అల్లే విధానం షేర్ చేస్తాను. మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ బాక్స్లో అడిగారండి ఆర్ అనే లెటర్ షేర్ చేయమని చెప్పి. అల్లే విధానానికి ముందు ఒక్క 2 నిమిషాలు మీతో మాట్లాడేసి ఆర్ అనే అక్షరం షేర్ చేస్తాను. ఓకే అండి. మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో ఏ బి సి డి ఈ ఎఫ్ జి ఇంత మటుకు అల్లే విధానం నేను షేర్ చేశానండి. తరువాత ఎస్ అనే లెటర్ షేర్ చేయమని మన సబ్స్క్రైబర్ అడిగారు. అప్పుడు ఎమ్మటే ఎస్ అనే లెటర్ కూడా షేర్ చేశాను. ఇప్పుడు ఆర్ అనే లెటరు అడిగారు, ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట. మిగిలిన ఇంకా కొన్ని లెటర్స్ ఉన్నాయి కదండి, మొత్తం 26 కదా, ఇంకా అల్లవలసినవి చాలా ఉన్నాయి. అవన్నీ మెల్లిగా మన సబ్స్క్రైబర్స్ అడిగినప్పుడు కానీ చిన్నగా మధ్య మధ్యన పెడుతూ ఉంటా. ఓకే అండి. ఇంకా ఇప్పుడు నేను అల్లిన మోనం 6 mm సైజ్ బీడ్స్తో అల్లుతున్నాను. ఎందుకంటే మీకు వీడియోలో నేను అల్లే విధానం షేర్ చేసేటప్పుడు బీడ్స్ అనేవి చక్కగా పెద్దగా కనిపించితే పెద్ద సైజ్ బీడ్స్తో అల్లుతూ ఉంటే మీకు కౌంట్ చేసుకుంటానికి వీలుగా ఉంటుందని నేను 6 mm సైజ్ బీడ్స్తో అల్లుతున్నాను. మీరు ఎవరికి కరెక్ట్గా ఇవ్వాలి అనుకుంటే 4 mm 5 mm కానీ తీసుకో. ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళు అల్లుకుని అంటే వాళ్ళ చేత ఈ లెటర్స్ గుర్తుపట్టించడానికి ఇదే లెటరు అని వాళ్ళని అడిగామనుకొని చెప్పాలనుకోండి, అలాంటి వాళ్ళైతే మీరు అల్లుకునేటప్పుడు 6 mm సైజ్ బీడ్స్ తీసుకుంటేనే మీకు చక్కగా పెద్ద సైజు కనిపిస్తాయి అన్నమాట. ఓకే అండి. ఇది ఈ నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం, అల్లే విధానం చూసేద్దాము. ఈ వీడియోకి అయితే మీకు కావాల్సిన మెటీరియల్ అండి, ఇదిగోండి, ఇవి స్కై బ్లూ బీడ్స్ తీసుకుంటున్నాను. ఇవి 6 mm సైజ్ బీడ్స్, అల్లుకుంటానికి నీడిలు, ఫిషింగ్ వైరు, కట్ చేసుకుంటానికి ఒక కట్టరు, ఈ మాత్రం ఉంటే మనకు సరిపోతాయి. ఇంకా అల్లిక స్టార్ట్ చేసేద్దామండి. ఇంకా ఆర్ అనే లెటర్ పార్ట్ 1 షేర్ చేస్తానండి. ఇంకా అల్లిక స్టార్ట్ చేసేద్దాము. నీడిల్కి డబల్ ఎక్కించుకోండి, సింగిల్ వైర్కి నాట్ వేయండి, ఇలా స్ట్రాంగ్గా వేసేయండి. నేను సింగిల్ కలర్తో మాత్రమే అల్లుతున్నాను, మనం డబల్ కలర్స్ కూడా తీసుకోవచ్చు, మీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క కలరే తీసుకుంటున్నాను. ఓకే అండి. ఫస్ట్ నాట్ వేసేసిన తర్వాత 4 బీడ్స్ తీసుకోవాలి. 1 2 3 4 ఇలా తీసేసుకుని ఇలా పట్టుకోండి. ఈ ఏలుతో ఇలా పెట్టి చివరి చిన్న ఏలు ఉంది కదా, దాన్ని దీని మీద పెట్టండి, మనకి గ్రిప్పు. ఓకే అండి. ఇలా మధ్యకు తీసుకొచ్చేయండి, 2 బీడ్స్ మధ్యకు నీడిల్ని తీసుకొచ్చేయండి. 4 బీట్ మెథడ్ అనేది మనకి ఒక ఫ్లవర్ ఏర్పడిపోయింది. అల్లిక అంతానండి మీకు ఆర్ అనే అక్షరము 4 బీట్ 3 బీట్ మెథడ్తో కొనసాగుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. రేర్ అనమాట 3 బీట్ మెథడ్ అనేది, మనం వాడటం రేరు, ఇంగ్లీష్ లెటర్స్లో వాడాల్సిందేనండి. ఇదిగోండి ఇలా ఒక ఫ్లవర్ అయితే మనకు రెడీ అయిపోయింది 4 బీట్ది. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. 1 2 3 ఇలా లూజు లేకుండా కొంచెం జాగ్రత్త పడండి. 2 ఫ్లవర్స్ అయితే వేసేసాం. ముందుకు తీసుకొచ్చేస్తున్నాను నీడిల్ని. ఇలా మరలా ఇక్కడ 1 బీడ్ బేస్ అయింది, బేస్ అంటే ఇక్కడ ఉన్నది అని అర్థం చేసుకోండి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 ఓకే అండి. 3 యాడ్ చేసేసాము. మరలా ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ప్రతిసారి మనకి ఎన్ని కావాలో అన్ని 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా 4 వేసాను. ఇప్పుడు 1 2 3 4 నీడిల్ని ఇలా పైకి తీసుకెళ్ళండి. ఇక్కడ నుంచి మరలా 3 బీడ్స్ యాడ్ చేయకూడదు, మనకి ఈ మధ్యన బీడ్కి బీడ్కి వైర్ అనేది కనిపించకూడదు. ఈ ఒక్క జాగ్రత్త తీసుకోండి. ఇలా పైకి తీసుకెళ్ళాలి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. నేను ఎన్ని ఫ్లవర్స్ వేస్తున్నానో చూడండి. ఇదిగోండి 1 2 3 4 5 వేసాం. నెక్స్ట్ మరలా కిందకి తీసుకొచ్చేయండి నీడిల్ని. ఇలా ఎక్కడ మనకి వైర్ అనేది బీడ్కి బీడ్కి మధ్యన కనిపించకూడదు, అలా వేసుకోవాలి. నెక్స్ట్ మరలా 3 బీడ్స్ యాడ్ చేయండి.
ఈ బీడ్లో తీసుకొచ్చేయండి. ఇలా 6th బీడ్ వేసాము. మరలా పైకి తీసుకెళ్ళిపోదాం. వైర్ ఇక్కడ ఉంది కదా, పైకి ఇలా ఇంకొక 3 బీడ్స్ యాడ్ చేసేద్దాం. 1 2 3 ఇలా మరలా తీసుకొచ్చేయండి. కింద కూడా తీసుకొచ్చేయండి. ఎన్ని వేసామండి? 1 2 3 4 5 6 7 ఫ్లవర్స్ అయితే వేసేసాం. కొత్తగా అల్లిక స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కడ ఎలా లెక్కేసుకోవాలండి? 7 అంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా కింద బీడ్స్, ఇవి లెక్క వేసుకోండి. 1 2 3 4 5 6 7 ఇలా. ఓకే అండి. నెక్స్ట్ కిందకి తీసుకొచ్చేద్దాము. ఆరు అంటానికి ఒక గీత గీస్తాం కదా, గీత అయితే మనకు రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇలా ముందుకు అంటాం కదా, ఇక్కడ వేద్దాం. ఎలా టైట్గా లాగేసేయండి. 7 బీడ్స్ తీసుకున్నాం. 7 బీడ్స్తో ఒక లైను వేసేసాం. నెక్స్ట్ ఇక్కడ బేస్ అవుతుంది. ఇది 1 బీడ్ ఉంది, ఇక్కడ 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 ఇదిగోండి ఈ బీడ్కి ఇలా. కొంచెం లూజ్ అనేది వస్తుందండి, మనం కవర్ చేసుకోవచ్చు. ఇది డబల్ లేయర్ అల్లిక మనం అల్లుతుంది ఆర్ అనే అక్షరం. ఇలా 3 బీడ్స్, ఈ బీడ్కి 3 యాడ్ చేసాం. పైకి నీడిల్ తీసుకెళ్ళిపోదాము. ఇక్కడ 1 బీడ్ ఉంది, ఇక్కడ కూడా మరలా 3 బీడ్స్ యాడ్ చేయాలి. నేను ఎలా వేస్తున్నానో చూడండి, వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, మీకు అర్థం కాదండి. ఇలా ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఇక్కడికి ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి ఇలా తీసుకొచ్చేయండి. ఓకేనా? ఇలా ఇలా రావాలి. నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ ఉంది, 2 బీడ్స్ యాడ్ చేయాలి. చూడండి 2 బీడ్స్, 1 + 2 3. ఇక్కడ గ్రహించండి, ఇదిగోండి 3. ఈ బీడ్లోకి తీసుకొచ్చేయండి నీడిల్ని. ఇక్కడ మనం 2 బీడ్స్ ఎందుకు యాడ్ చేసాము అంటే మనకి ఆర్ అనేది ఇక్కడ ఇలా తిరుగుతుంది, అందుకని 2 బీడ్స్ యాడ్ చేసాం. 4 బీడ్స్ యాడ్ చేసామంటే ఒక మనకి షేపు తేడాగా ఉంటుంది అనమాట, అందుకని 2 బీడ్స్ యాడ్ చేసాం. అంటే ఇది ఒక దారి అనమాట, మనకి లెఫ్ట్ రైట్ అనేసి ఒక బీడోనో లెఫ్ట్, ఒక బీడోనో రైట్, అలా చూసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు మనం ఇటుకు రావాలి కదా, ఇటుకు వెళ్ళం కదండి, ఈ బీడుకి కాకుండా ఈ బీడుకి వెయ్యాలి మనం. ఈ బీడు చూడండి 1 2 3 ఉన్నాయి కదా, మనం ఇటుకు వస్తున్నాం కాబట్టి ఈ బీడు బేస్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఈ బీడ్కి 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 3 + 1 4 ఇలా పట్టుకుని చూడండి, గ్రిప్ రావాలి కాబట్టి చేతికి మనకి ఎటు వీలైతే అటు తిప్పుకుంటాం. ఇదిగో ఇలా మరలా ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి. ఓకేనా? నెక్స్ట్ 4 బీడ్స్ యాడ్ చేయి. ఇక్కడ 3 బీడ్స్ అయితే యాడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఈ కింద బీడ్ని చూసారా, కింద పెట్టి చూపిస్తాను చూడండి. ఈ బీడ్, ఈ బీడ్కి 2 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 2 + 1 3. ఓకే అండి. నెక్స్ట్ ఈ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేద్దాం. ఇలా ఇక్కడ 2 బీడ్స్ యాడ్ చేసాం.
1 బీట్ 1 బీట్ ఇటు. మనం ఇటు వెళ్ళాలి అనుకుంటేనో ఈ బీడ్ని తీసుకుంటాము, ఇటు వెళ్ళాలి అనుకుంటే ఈ బీడ్ని తీసుకుంటాం. ఇది రూట్ మ్యాప్ అనేది ఈ 2 బీట్స్తో మనకి వస్తుంది అనమాట. ఓకే అండి. ఇప్పుడు మనం ఇటుకి వెళ్ళాలి, అందుకని ఈ బీట్ తీసుకుందాం. ఇక్కడ 3 డాట్లే వచ్చాయి చూసారా, 3 చుక్కలల్లే. 3 చుక్కల్లో మనం పైకి వెళ్ళాలంటే ఈ బీడ్ని తీసుకుంటాం, ఇటుకు పెంచాలి అంటే ఈ బీడ్ని తీసుకుంటాం, ఇటుకి పెంచాలి అంటే ఈ బీడ్ని తీసుకుంటాం. అందుకని ఇక్కడ 3 బీట్ మెథడ్ అనేది మనం ఉపయోగించాం. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బీట్ తీసుకుంటున్నాం. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. నేను కన్వీనియంట్ కోసం కొంచెం తిప్పుకుంటున్నానండి, మళ్ళీ ఆపి చూపిస్తాను, లేకపోతే మనకి టైట్ అనేది రాదు. ఇదిగోండి ఇలా. దీనికి ఈ బీట్కి 3 బీట్స్ యాడ్ చేసాం. ఓకే అండి. ఈ కింద బీట్కి నీడిల్ తీసుకొచ్చేద్దాము. దీనిలో నుంచి ఈ బీట్లోకి కనిపిస్తుంది కదా, ఈ బీట్ ఎదురు బీట్కి ఇలా. ఈ కింద 4 బీట్స్ అలా వచ్చాయి కదా, ఈ బీట్ తీసుకోండి, టైట్ చేసేసుకోవాలి ఎక్కడికక్కడికండి. మనం ఇదిగోండి ఇలా మనం పెట్టి చూసుకుంటామేనండి. మనకి ఇటు వెళ్ళాలి కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్ అనేది ఇలా వస్తుంది. అందుకని చెప్పేసి ఇక్కడ మనం మరలా 2 బీట్స్ యాడ్ చేయాలి. ఇక్కడ ఈ బీట్ని చూసారా, దీనికి మరలా 2 బీట్స్ యాడ్ చేయాలి. 1 2. ఇక్కడ 1 బీట్ ఉంది, 1 + 2 3. మీరు ఇచ్చిన చిన్న వాటి దగ్గరనండి 1కి 2 సార్లు చూసుకోండి. అల్లిక ఈజీగానే ఉంటుందండి. ఎక్కడ 4 వేస్తున్నానా, ఎక్కడ 3 వేస్తున్నానా అనేది మాత్రమే మీరు చూడాలి. ఇలా కొంచెం లూజ్ అయితే వస్తుందండి, కవర్ చేసేయచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇదిగోండి. ఓకేనా. 2 బీట్స్ నేను టైట్గా కొంచెం లాగేస్తున్నా. నెక్స్ట్ ఈ బీట్లో నుంచి ఈ బీట్లోకి తీసుకొస్తున్నాను, టైట్గా వస్తుంది. ఇదిగోండి ఇలా. ఈ బీట్ ఇక్కడ ఈ బీట్కి 2 బీట్స్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఈ బీట్ తీసుకోవాలి. 1 బీట్ ఉంది, ఇలా పెట్టుకోండి ఎదురుగా ఇలా. 1కి 2 సార్లు చూపిస్తున్నా చూడండి. ఈ బీట్ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. 1 2 3. 3 + 1 4 ఇలా. నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేయండి. 1 2. ఈ బీట్లో నుంచి ఈ సెకండ్ బీట్లోకి ఒకేసారి తీసుకొచ్చేయచ్చు ఇలా. ఇక్కడ 3 యాడ్ చేసాం కదా, మరలా 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. నేను 3 బీట్స్ ఎన్నిసార్లు యాడ్ చేస్తున్నానో చూడండి. ఇలా ఒక్కసారి టైట్గా ఇలా పట్టుకోండి, లూజ్ రాకుండా గ్రిప్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. నిదానంగా వేసుకోండి అబ్బా. ఇలా. నెక్స్ట్ ఇక్కడికి తీసుకురండి. ఈ బీట్లో నుంచి ఈ బీట్లోకి ఇక్కడికి ఇలా. మరలా ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. 1 2 3. యాడ్ చేసే మునుపు మనం ఇలా పట్టుకుంటే ఒక్కసారి మనకి గ్రిప్పుగా ఉంటుందండి. ఇలా మరలా ఇక్కడి నుంచి లూజుగా ఉంటుంది కాబట్టి తీసుకొచ్చేసేయండి. టైట్ అయిపోయింది మనకి ఇక్కడ. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ 3 రావాలి. ఇక్కడ 2 బీట్స్ తర్వాత 1 2 3 ఒక గీతల్లే రావాలి. ఓకే అండి. నెక్స్ట్ పైకి తీసుకొచ్చేద్దాము. దీన్ని ఇక్కడికి తీసుకొచ్చేయండి, ఇక్కడికి ఈ రెండిటి మధ్యకు తీసుకొచ్చేయండి. ఇక్కడికి ఇక్కడ నుండి అడ్డబీట్ని తప్పనిసరిగా ఉపయోగించండి. ఇప్పుడు మనకుంది కదా ఇక్కడ 6 అంటే ఇక్కడ కలవాలి, ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. ఇదిగోండి ఇలా వెనక్కి వచ్చేసేయండి. మరలా
వెనక్కి ఇలా వచ్చేయండి. ఇక్కడ టైట్ అయిపోద్ది మనకి. మరలా ఈ బీడ్లోకి ఇలా పట్టుకుంటాను చూడండి. ఈ బీడ్లోకి మరలా అడ్డ బీడ్ ఉపయోగించాలి తప్పనిసరిగాను. ఈ బీడ్లోంచి ఇలా వెళ్ళొద్దండి. ఇలా ఉంది కదా, దీనిలో తీసుకెళ్ళిపోతాం. తీసుకెళ్ళిన తర్వాత దీనిలోకి ఇలా తీసుకెళ్ళొద్దు. తీసుకెళ్లకుండా ఇలా అడ్డబిడ్డ తప్పనిసరిగా మీరు ఉపయోగించాలి. ఇలా నెక్స్ట్ ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడికి. ఇదిగోండి వైర్ అనేది ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చాను. అడ్డబీడ్ని ఇలా ఇలా వెళ్ళేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఓకేనా? ఇక్కడ 1 బీడ్ అవుతుంది. ఇప్పుడు ఈ బీడ్ను ఉపయోగించుకుంటాం. ఇక్కడ ఎక్కడ జాయింట్ చేయాలి అంటే మనకి ఇక్కడ 7 వచ్చాయి. 1 2 3 4 పైన 3 పోతాయి, కింద 3 పోతాయి. మిడిల్ 4th బీడ్ దగ్గర మీరు జాయింట్ ఇవ్వాలి. 1 బీడ్ తీసుకోండి. 4th కదా, 1 2 3 4th అంటే ఇది వస్తుంది చూడండి. 4th బీడ్. ఓకేనా? 1 2 3 ఇంకొక బీడ్ కూడా తీసుకుందాం. ఈ బీడ్ 3 బీడ్స్లో ఈ బీడ్. ఇదిగో నేను దగ్గరికి పెట్టి మీకు చూపిస్తున్నాను చూడండి. 1 ఫస్ట్ ఈ బీడ్లో 3 బీడ్స్ ఉన్నాయి చూసారా. దీనిలో ఏ బీడ్ తీసుకున్నామో చూడండి. ఇక్కడే మీరు జాయింట్ చేసేటప్పుడు రిస్క్ అనిపిస్తుంది మీకు. వచ్చిన వాళ్ళు ఓకే, కొత్త వాళ్ళకి మాత్రమే చెబుతున్నాను. ఇక్కడ ఈ బీడ్ కింద బీడ్ కాకుండా ఇక్కడ ఉంది చూసారా, ఈ బీడ్ తీసుకోండి. ఈ బీడ్కి 1 ఈ బీడ్ యాడ్ చేసాము. ఆల్రెడీ ఇక్కడ బీడ్ ఉంది. 4th బీడ్ అవుతుంది. 1 2 3 4 4th బీడ్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ తర్వాత ఈ బీడ్ని యాడ్ చేయండి. తర్వాత వైరుని చూడండి కిందకి తీసుకొచ్చేసాం. 1 2 3 4 అయిపోయింది. మనకి ఈ కలపటం మూలాన R అనే అక్షరం రెడీ అయిపోయింది. ఓకే అండి. నెక్స్ట్ దీన్ని ఇక్కడ ఎండ్ చేసేద్దాం. ఈ బీడ్లోకి తీసుకొచ్చేయండి. ఇక్కడే నాటు వేయొద్దు, ఇక్కడ వేసేయండి. ఈ మూడిటి మధ్య ఉంది చూసారా, ఇక్కడికి వైరు దగ్గరికి ఇక్కడ నీడిల్ తీసుకెళ్ళండి. 3 బీడ్స్ ఉన్నాయి చూసారా, 1 2 3 ఈ మధ్యకు ఇలా నీడిల్ తీసుకెళ్ళిపోయి నాటు వేసేయండి. నేను సింగిల్ తీసుకున్నాను కాబట్టి 4 టైమ్స్ వేస్తా. 1 2 3 4 వేసేసా. మీరు వేసేయండి అబ్బా, స్ట్రాంగ్గా వేసుకోండి. నాటు మాత్రం మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే ఊడిపోయింది అనుకోండి, మేబీ రిస్క్ అయిపోతుంది, మనకి అల్లుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇదిగోండి ఇలా వేసిన తర్వాత దగ్గరికి అనేయండి. ఇలా అనేసి ఈ పక్కన 4 బీట్ ఉంది కదా, దీనిలో కట్ చేయకండి. ఇక్కడే కట్ చేయకుండా ఇలా పెట్టేసుకోండి. ఓకేనా? ఇక్కడికి తీసుకొచ్చేయండి. నేను కట్ చేసేస్తున్నా, మీకు ఈజీగా ఉంటుందని నేను కట్ చేసేస్తున్నా ఇక్కడికి. ఓకేనా? ఇది ఇప్పుడు మనకి R అనే అక్షరం రెడీ అయిపోయింది. 3 బీడ్స్ వేసాం చూసారా, 4 వేసాం. ఈ 4 తర్వాత మనం ఈ వంపు రావటం కోసం R అనేది 2 బీడ్స్ ఉపయోగించాలన్నమాట. అందుకే 3 4 బీట్ మెథడ్ అయితే మనకి రెడీ అయిపోతాయి. ఓకే అండి. ఇది డబల్ లేయర్ ఎల్లిక్ కాబట్టి అండి, నేను ఒకటి చూపించా కదా R అనే లెటర్ అల్లటం, అలాంటిదే ఇంకొకటి కూడా మీరు రెడీ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఆ రెండింటికి జాయింట్ ఎలా ఇవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. జాయింట్ కొంచెం టైం తీసుకుంటుందండి, వీడియో లెంతీ అయిపోతుంది. అందుకని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో జాయింట్ ఎలా ఇవ్వాలి అనేది షేర్ చేస్తాను. మీరు వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇచ్చేసేయండి అబ్బా, ఒక కామెంట్ చేసేయండి, మేము అల్లుకున్నాము అని చెప్పేసి. ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.